హలో ఎవ్రీవన్. సో ఈ రోజు ఏంటంటే డెవాప్స్ విత్ AWS ట్రైనింగ్ లో 74 ఇయర్స్ బ్యాచ్ అనమాట. ఇది 31 జూలై స్టార్ట్ అయింది. సో లాస్ట్ వీక్ అంతా లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ గురించి డిస్కస్ చేసాము. లాస్ట్ వీక్ అంతా పబ్లిక్ సెషన్స్, రేపటి నుంచి ప్రైవేట్ సెషన్స్ అండ్ మన స్లాక్ గ్రూప్ క్రియేట్ చేసాం. స్లాక్ గ్రూప్ లో ఆల్రెడీ డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయి. Q&A సెషన్స్ ఉంటాయి ఎవ్రీడే ఈవినింగ్ 7:30 to 8 వరకు. ఐ మీన్ 3 days a week, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, 3 days a week ఎవ్రీడే ఈవినింగ్ 7:30 to 8 వరకు Q&A సెషన్స్ ఉంటాయి డెడికేటెడ్గా. స్లాక్లో డిస్కషన్స్ కంటిన్యూస్గా 24/7 జరుగుతూనే ఉంటాయి. ఆ స్లాక్ గ్రూప్లో ఏంటంటే మా ఓల్డ్ స్టూడెంట్స్ కొంతమంది ఆల్రెడీ డెవాప్స్ ఇంజనీర్స్గా సెలెక్ట్ అయ్యారు. వాళ్ళని కూడా యాడ్ చేసాము. వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతూ ఉంటారు. వాళ్ళు కూడా మనకి సజెషన్స్ ఇస్తుంటారు. సో ఓవరాల్ సెటప్ అంతా అయిపోయింది. రేపటి నుంచి ప్రైవేట్ సెషన్స్. ఈరోజు డెవాప్స్లో ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ గురించి డిస్కస్ చేసాం. జనరల్గా ఏంటంటే ట్రైనింగ్స్లో ప్రాజెక్ట్ అనేది ఎండ్ ఆఫ్ ది ట్రైనింగ్ ఇస్తారు. గిట్ గురించి 2 days, సోనార్ క్యూబ్ గురించి 1 day, జెన్కిన్స్ గురించి 2 days, యాన్సిబుల్ గురించి 2 days ఇలా డిస్కస్ చేసుకుంటూ వచ్చి ఫైనల్గా ఒక డమ్మీ హలో వరల్డ్ ప్రాజెక్ట్ని డిప్లాయ్ చేస్తారు. ఇలా డెవాప్స్ నేర్చుకుంటే అది ఎందుకు యూజ్ అవ్వదు? మనం ఇంటర్వ్యూస్ క్లియర్ చేయడం చాలా కష్టం. డెవాప్స్ నేర్చుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఫ్రమ్ ది బిగినింగ్ నుంచే మనం ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ గురించి డిస్కషన్ చేసుకొని అదే ప్రాజెక్ట్ని ఎంటైర్ ట్రైనింగ్లో డిఫరెంట్ టూల్స్ని యూజ్ చేసుకుంటూ మనం కాన్ఫిగర్ చేసుకుంటూ రావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈరోజు సెషన్ 6లో ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ గురించి డిస్కస్ చేసాం. రేపటి నుంచి ఆ ప్రాజెక్ట్ని ఫస్ట్ మాన్యువల్గా డిప్లాయ్ చేస్తాం. మాన్యువల్గా డిప్లాయ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఏదైనా ఒక టాస్క్ని ఆటోమేషన్ చేయాలి అంటే అసలు అది మాన్యువల్గా ఎలా జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో అనేది తెలియాలి. అది తెలియకపోతే ఆటోమేషన్ ఎప్పుడు కూడా ఫుల్ఫిల్ అవ్వదు. ఇది డెవాప్సే కాదు, మీరు ఎలాంటి ప్రోగ్రామింగ్ అయినా ఎలాంటి టెక్నాలజీలో అయినా కూడా మీరు ఆటోమేషన్ చేయాలి అంటే అది మాన్యువల్గా ఎలా జరుగుతుంది అనేది అర్థం చేసుకోవాలి. సో ఈరోజు ఏంటంటే మన డెవాప్స్ ప్రాజెక్ట్ని డిస్కస్ చేసాము. రేపటి నుంచి మాన్యువల్గా డిప్లాయ్ చేయడం స్టార్ట్ చేస్తాము. అండ్ ఇదైతే డమ్మీ ప్రాజెక్ట్ కాదు, ఇది ఒక కామర్స్ చాలా పెద్ద ప్రాజెక్టు. 12 మైక్రో సర్వీసెస్ ఉంటాయి. ఫస్ట్ మాన్యువల్గా డిప్లాయ్ చేసి, దాని తర్వాత షెల్ స్క్రిప్టింగ్తో డిప్లాయ్ చేసి, దాని తర్వాత యాన్సిబుల్తో డిప్లాయ్ చేసి, తర్వాత జెన్కిన్స్ CI/CD యూజ్ చేసుకొని డిప్లాయ్ చేసి, తర్వాత వచ్చేసి AWS క్లౌడ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసి విత్ టెరాఫార్మ్ అండ్ డాకర్ అండ్ క్యూబర్నెటిస్లో అప్లికేషన్స్ని మైక్రో సర్వీసెస్ కంటైనర్స్ లాగా డిప్లాయ్ చేస్తాం. ఇదంతా అయిపోయిన తర్వాత ఈ ఎంటైర్ అప్లికేషన్ని మనం ప్రాపర్గా ELK యూజ్ చేసి, ప్రొమిథియస్, గ్రాఫానా అండ్ న్యూ రెలిక్ యూజ్ చేసి మనం పర్ఫెక్ట్గా మనం మానిటర్ చేస్తాం. ఇది టోటల్ అప్రోచ్ అనమాట. ఇందులో మనం డిస్కస్ చేసే ప్రాజెక్ట్ అయితే డమ్మీ ప్రాజెక్ట్ కాదు, ఇది ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఫ్రమ్ IBM. దాన్ని ఇన్స్టానా రోబోషాప్ అంటారు. ఇది ఒక కామర్స్ అప్లికేషన్. దీంట్లో 12 మైక్రో సర్వీసెస్ ఉంటాయి. సో ఇందులో వచ్చేసి వెబ్ ఇంటర్ఫేస్, యూజర్ మాడ్యూలు, ప్రొడక్ట్ క్యాటలాగ్ మాడ్యూలు, కార్ట్ మాడ్యూలు, షిప్పింగ్ మాడ్యూలు, పేమెంట్స్ మాడ్యూలు అండ్ దెన్ డిస్పాచ్ మాడ్యూలు, రేటింగ్స్ మాడ్యూలు అండ్ డేటాబేసెస్ వచ్చేసి మనకి MySQL కానీ అండ్ MongoDB అండ్ దెన్ రెడిస్ క్యాషే సర్వరు అండ్ దెన్ ర్యాబిట్ MQ సర్వర్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇది ఒక కాంప్లెక్స్ రియల్ టైమ్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ని మనం పర్ఫెక్ట్గా టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది ట్రైనింగ్ చేసుకుంటూ వెళితే అప్పుడు మీరు డెవాప్స్ ఇంటర్వ్యూస్ని చాలా ఈజీగా క్లియర్ చేయగలరు. వాళ్ళు ఎన్ని రకాలుగా మనల్ని ఫిష్ చేసి అడిగినా కూడా మీరు ఒక 3 to 4 years ఎక్స్పీరియన్స్ లెవెల్లో మీరు ఆన్సర్ ఈజీగా చేయగలరు అనమాట. సో ఆ ప్రాజెక్ట్ ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం కొంచెం డీటెయిల్గా. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది మన 3 tier ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్ అనమాట. సో 3 tier ఆర్కిటెక్చర్ గురించి నేను చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేశాను. దానికి ఒక డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. అది ఒక రెస్టారెంట్ ఎగ్జాంపుల్ అనమాట. సో అదొకసారి చూడండి. ఎందుకంటే ఇప్పుడు వరల్డ్లో ఉండే ప్రతి మోడర్న్ అప్లికేషన్ కూడా ప్రతి ఒక్కటి 3 tier ఆర్కిటెక్చర్నే ఫాలో అవుతుంది. అది Amazon.com అయినా, ఫేస్బుక్ అయినా, గూగుల్ అయినా, ఒక చిన్న స్టార్టప్ కంపెనీ ప్రాజెక్ట్ అయినా, ఏదైనా కూడా అది కంప్లీట్లీ 3 tier ఆర్కిటెక్చర్ అనే ఫాలో అవుతుంది అనమాట. సో మీరు డెవాప్స్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ నేర్చుకునేటప్పుడు కానీ 3 tier ఆర్కిటెక్చర్ని ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. నేను చాలా చూశాను, ఎవరు కూడా 3 tier ఆర్కిటెక్చర్ మీద అంతగా కాన్సన్ట్రేషన్ చేయడం లేదు. బట్ ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే మనకి 3 tiers ఉంటాయి. వెబ్ టియర్, API టియర్ కానీ, ఆర్ బ్యాక్ ఎండ్ అంటారు, ఆర్ యాప్ టియర్ అంటారు, ఆర్ డేటాబేస్ టియర్. సో వెబ్ టియర్ అంటే ఏంటంటే దీంట్లో ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ యూజ్ చేస్తాం. మోస్ట్లీ లైక్ HTML, జావా స్క్రిప్ట్, CSS అనమాట. సో ఇవి స్టాటిక్ అప్లికేషన్స్ అంటాము. ఇది యూజర్స్కి కనిపిస్తాయి. సో మనం ఎప్పుడైనా ఒక వెబ్సైట్ని ఓపెన్ చేసామంటే మనకి ఈ వెబ్ టియర్లో ఉండే అప్లికేషన్ మనకి లోడ్ అవుతుంది. సో వెబ్ టియర్ కానీ ఫ్రంట్ ఎండ్, సో ఫ్రంట్ ఎండ్ అంటాం దీన్ని, ఫ్రంట్ ఎండ్ ఆర్ వెబ్ టియర్. సో దీంట్లో వచ్చేసి మనకి HTML అప్లికేషన్స్ లైక్ జావా స్క్రిప్ట్, రియాక్ట్ JS అయినా, నోట్ JS అయినా, యాంగులర్ JS అయినా, CSS అప్లికేషన్స్. అండ్ దీన్ని మనం Nginx సర్వర్లో మనం డిప్లాయ్ చేస్తాం. ఫస్ట్ ఎప్పుడైనా యూజర్ Facebook.com అయినా ఏదైనా ఒక మనకు DNS ఇచ్చినప్పుడు ఆ DNS వచ్చేసి ఫస్ట్ వెబ్ని హిట్ అవుతుంది. దీంట్లో నుంచి మనకి ఈ స్టాటిక్ వెబ్సైట్ లోడ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తారో ఆ డీటెయిల్స్ అన్ని వెబ్ టియర్కి వచ్చేసి ఈ వెబ్ టియర్ వచ్చి
ఇక్కడ ఉండే యూజర్కి పంపిస్తుంది యూజర్ మాడ్యూల్. ఈ యాప్ టియర్ కానీ ఆర్ ఏపీఐ టియర్ కానీ ఆర్ బ్యాక్ ఎండ్ టియర్ ఏంటంటే మనకి డైనమిక్ లాంగ్వేజెస్ జావా, .NET, పైథాను, సో ఇలాంటి బ్యాక్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో వీటిని మనం డెవలప్ చేస్తాం. ఇవన్నీ మైక్రో సర్వీసెస్ అనమాట. కార్ట్, క్యాటలాగ్, ప్రొడక్ట్ క్యాటలాగ్, యూజర్ మాడ్యూల్, షిప్పింగ్ మాడ్యూల్, పేమెంట్, రేటింగ్స్, ఇంకా డిస్పాచ్ మాడ్యూల్ అని కూడా ఉంది. సో వీటన్నిటిని మనం బ్యాక్ అండ్ టియర్ కానీ, ఏపీఐ టియర్ కానీ, యాప్ టియర్ కానీ అంటాం. సో ఈ వెబ్ ఏంటంటే రివర్స్ ప్రాక్సీ, Nginx రివర్స్ ప్రాక్సీ ద్వారా రిక్వెస్ట్ని పర్టికులర్ మాడ్యూల్కి పంపిస్తుంది. ఇక్కడ నుంచి ఏంటంటే ఈ బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ డేటాబేస్ టియర్ అని ఒకటి ఉంటుంది. ఇది కంప్లీట్లీ స్టోరేజ్ అనమాట. ఒక అప్లికేషన్కి డేటాబేస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది యూజర్ డేటా కానీ, ఆర్డర్ మేనేజ్మెంట్ అయినా కానీ, ప్రొడక్ట్ క్యాటలాగ్ అయినా, సో ఏదైనా కూడా ఎవ్రీథింగ్ ఈ డేటాబేస్ టియర్లోనే స్టోర్ అవుతుంది. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉంటాయి. ఒకటి MySQL అంటే అందరికీ తెలుసు, RDBMS, MongoDB అనేది NoSQL డేటాబేస్ అంటాము, రెడిస్ అనేది క్యాషే సర్వర్ ఎందుకంటే డైరెక్ట్గా డేటాబేసెస్ని హిట్ అయితే టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ అప్లికేషన్ మనకి క్యాషే సర్వర్ని హిట్ చేసి ఇక్కడ నుంచి డేటాని ఫాస్ట్గా లోడ్ చేస్తుంది అనమాట. దాని తర్వాత MQ అంటారు, అసింక్రనస్ కమ్యూనికేషన్ కోసం. సో వీటన్నిటిని మనం డేటాబేస్ టియర్లో పెడతాం. సో ఇలా అప్లికేషన్ని 3 tiers-గా డివైడ్ చేసి రిక్వెస్ట్ని యూజర్ నుంచి డేటాబేస్ టియర్ వరకు మనం పంపిస్తాం. వీటి మధ్యలోని డిపెండెన్సీస్ ఇవన్నీ ఏంటంటే ఆర్కిటెక్ట్స్ డిజైన్ చేస్తారు. సో మనకి డెవాప్స్కి ఎలాంటి స్కోప్ ఉండదు. ఈ టెక్నాలజీస్ కానీ ఇదంతా మనకి ఆర్కిటెక్ట్స్ లైక్ డెవలప్మెంట్ ఆర్కిటెక్ట్స్ కానీ సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ వాళ్ళు డిసైడ్ చేసి మనకి డిస్కస్ చేస్తారు. డిస్కస్ చేసిన తర్వాత మనం వాటిని ఎలా డిప్లాయ్ చేయాలి ఏంటి అనేది మనకు వచ్చిన తర్వాత ఆ డాక్యుమెంట్ ప్రకారం మనం చేసుకుంటూ వెళ్తాం. సో ఇక్కడ కూడా ఏంటంటే ఈ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేశాను ఆల్రెడీ. ఆ డాక్యుమెంటేషన్లో ఎలా డిప్లాయ్ చేయాలి ఏంటి అనేది మనం రాసుకొని దాని ప్రకారం మాన్యువల్గా డిప్లాయ్ చేస్తాం. ఓకే, సో ఈ డిపెండెన్సీస్ ఇవన్నీ ఆటోమేటిక్గా మనం డిస్కస్ చేస్తాము. సో ఈ ఫస్ట్ ఏంటంటే ఇది మాన్యువల్గా డిప్లాయ్ చేస్తాం. ఫ్యూచర్లో ఏంటంటే ఇక్కడ ఒక లోడ్ బ్యాలెన్సర్ కూడా వస్తుంది. ఓకే, అండ్ దానికి ముందు ఒక CDN కూడా వస్తుంది, క్లౌడ్ ఫ్రంట్ అంటాం. సో రిక్వెస్ట్ వచ్చేసి ఫస్ట్ క్లౌడ్ ఫ్రంట్కి వచ్చి క్లౌడ్ ఫ్రంట్ నుంచి లోడ్ బ్యాలెన్సర్కి వెళ్ళి లోడ్ బ్యాలెన్సర్ నుంచి వెబ్ టియర్ నుంచి API టియర్ కానీ అప్లికేషన్ టియర్ కానీ అండ్ దెన్ ఫైనల్గా డేటాబేస్ టియర్. సో ఇదంతా ఫస్ట్ మాన్యువల్గా డిప్లాయ్ చేసి మాన్యువల్గా ఎలా వర్క్ అవుతుందో మనం అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు మనం ఆటోమేషన్లోకి దిగుతాం. షెల్ స్క్రిప్టింగ్ యూస్ చేసి ఆటోమేట్ చేస్తాం, యాన్సిబుల్ యూస్ చేసి ఆటోమేట్ చేస్తాం, జెన్కిన్స్ CI/CD-తో డిప్లాయ్ చేస్తాం. తర్వాత ఈ ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం AWS క్లౌడ్లో టెరాఫార్మ్ యూస్ చేసి క్రియేట్ చేసి ఫైనల్గా ఈ అప్లికేషన్స్ని మనం కంటైనరైజ్ చేసి మైక్రో సర్వీసెస్గా డిప్లాయ్ చేసి దాని తర్వాత వీటిని మానిటరింగ్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఇది ఓవరాల్ సెటప్ అనమాట. ఇంత ప్రాజెక్ట్ని మనం ప్రాక్టీస్ చేస్తే తప్ప ఇది రియల్ టైం ట్రైనింగ్ అవ్వదు. సో అందుకనే మేము చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేసి ఈ ప్రాజెక్ట్ని మనం డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేసి 1 by 1 ప్రాక్టీస్ చేస్తూ వస్తాం. అది ఏ టెక్నాలజీ ఆర్ ఏ టూల్ మీరు ప్రాక్టీస్ చేసినా కూడా, ఏ కాన్సెప్ట్ మీరు ప్రాక్టీస్ చేసినా కూడా మొత్తం ఈ ట్రైనింగ్ అంతా కూడా ఈ ప్రాజెక్ట్ బేస్ పైనే నడుస్తుంది. ఫైనల్గా మిమ్మల్ని ఎవరైనా ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఇదే ప్రాజెక్ట్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అప్పుడు మీరు ఇచ్చే ఇంటర్వ్యూ ఆన్సర్స్ వచ్చేసి మీరు ఏదో ఇంటర్నెట్లో చదువుకున్నావో బట్టి పెట్టినట్టు కాకుండా ఒక ప్రాజెక్ట్ని ఫ్రమ్ ది స్క్రాచ్ మీరు చేసిన ఎక్స్పీరియన్స్తో మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో ఇది ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషను. ఇది ఈ-కామర్స్ అనమాట. ఇది ఈ-కామర్స్ ప్రాజెక్టు. ఈ-కామర్సే కాదు ఏ ప్రాజెక్ట్ అయినా కూడా ఇదే ఆర్కిటెక్చర్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.